అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. తార నవల చదువుకుంటున్నాము. రాసిన వారు శ్రీమతి హజారా గారు. మీటింగులు అయిపోయాయి. తారని తీసుకున్న వెంకటరత్నం తిరుగుముఖం పట్టాడు. 4 రోజుల నుంచి అతని సాన్నిధ్యంలో పొందిన అపురూపమైన ఆనందము, దివ్యమైన అనుభవము ఇల్లు దగ్గరవుతున్న కొద్దీ గుండెల్లోంచి పుడుతున్న అర్థం కాని ఆందోళనతో మటుమాయమైపోయాయి. అమావాస్య చీకటిలాగా భయం ఆమెను పూర్తిగా ఆవరించింది. గేటు తీసి లోపలకు ప్రవేశించారు. ఇంట్లో నుండి పెద్దగా కేకలు వినిపిస్తున్నాయి. రాఘవయ్య గారు ఎవరి మీదనో కోపంగా అరుస్తున్నారు. ఆ కేకలు వింటూ వెంకటరత్నం భావయుక్తంగా తారముఖంలోకి చూశాడు. తలదించుకుంది తార. అలా తలదించుకోవడానికి కారణం సిగ్గు కాదు, భయం. అసలే కోపంగా ఉన్నారు కాబోలు. తన కర్మగాని ఈ సమయానికే తాము రావాలా? ఇంకా ఇప్పుడు మమ్మల్ని చూస్తే ఇంకా మండిపడతారేమో. వరండాలోకి అడుగుపెట్టారు. సరిగ్గా అదే సమయానికి హాల్లో నుంచి గడప దగ్గరకు వచ్చారు రాఘవయ్య గారు. చూసి ఆశ్చర్యపోయారు మొదట. ఆయనకు అలా కూతురు అల్లుడు చక్కగా పక్కపక్కగా నుంచుని ఉండటం చూస్తుంటే చాలా ఆనందం అనిపించింది. దాని తాలూకు సంతోష ఛాయలు ముఖం నిండా అలుముకున్నాయి. ఆ ఆనందంలో నోరు తెరిచి లోపలికి ఆహ్వానించబోయాడు. అప్పటి వరకు ఎంతో భయంగా ఊపిరి బిగబట్టుకుని మరీ చూస్తున్న తార తండ్రి ముఖభావాలు గమనించి సంతోషంతో నాన్న అంటూ ముందుకు రాబోయింది. ఆమె పిలుపు రాఘవయ్య గారిని తట్టిలేపింది. ఆయన నోరు తెరిచి వాళ్ళని ఆహ్వానించే లోపలే ఆశ్చర్యంగా ఎక్కడి నుంచి వచ్చిందో బ్రహ్మాండమంత కోపం ముంచుకు వచ్చి భల్లున పగిలిపోయింది. ఆగు అనే గర్జనతో అక్కడే ఆగిపోయింది తార. చాలాసేపు తిట్టారు రాఘవయ్య గారు. తిట్టి వాకిట్లో నుంచే పొమ్మన్నారు. తన ఇంట్లో చోటు లేదన్నారు. వాళ్ళ ముఖాలు కూడా తనకు చూపవద్దు అన్నారు. కోపంతో కొంచెం సేపు కేకలు వేస్తారనుకుందే గాని ఇలాగంటారని మాత్రం ఎదురు చూడలేదు తార. కలలో కూడా ఇలాంటి పరిస్థితిని ఊహించలేదు. అసలు వెంకటరత్నానికి ఇలాంటివన్నీ క్రొత్త, ఎప్పుడూ చూడలేదు. తార రావటంలో తప్పేమిటో, ఆయన అలా అరవటం ఎందుకో ఏమీ అర్థం కాలేదు. ఈ 4 రోజుల్లోనూ తను అడగలేదు, ఆమె చెప్పలేదు. ఆ రోజు అలా ఆ ఎండలో వగరుస్తూ రొప్పుతూ పరిగెత్తుకొచ్చిన దాని అర్థం ఇదన్నమాట. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా తన కోసం, తన మాట కోసం వాళ్ళని ఎదిరించి వచ్చిందన్నమాట. అలా అనుకోగానే వెంకటరత్నానికి తారపైన అంతులేని ప్రేమతో పాటు ఎనలేని గౌరవం కూడా కలిగింది. నిజంగా తార అదృష్టవంతురాలు. ఆ సమయంలో విధి ముందు తల వంచి నిలబడిన తారే. వెంకట్ ఏమీ మాట్లాడకుండా భార్య చేపట్టుకుని బయటకు వచ్చేశాడు. రాఘవయ్య గారి వెనక నుంచి కిటికీలోంచి చూస్తున్న మిగిలిన కుటుంబ సభ్యులకు, చివరకు రాఘవయ్య గారికి కూడా ఆ దంపతులు అలా వెళ్ళిపోతుంటే చాలా బాధ అనిపించింది. కానీ వెనక్కు పిలవనూ లేదు, సాహసించి ఎవరూ నోరు తెరవనూ లేదు. వెంకటరత్నం పెళ్ళి అయ్యాక అల్లుడిగా ఆ ఇంటికి రావటం అదే మొదటిసారి. నిజంగా మహారాజు మర్యాదలు అందుకోవాల్సిన తరుణం. ఇంటిలేపాది ఆనందంతో తల మునకలవ్వాల్సిన సమయంలో అనవసరంగా ఆవేశపడిపోయి అవమానించి పంపేశారు. వెంకటరత్నానికి మర్యాదలు, మన్ననలు తెలియకపోయినా ప్రేమలు, మమతలు తెలుసు. తోటి మనిషిని గౌరవించటమూ తెలుసు. ఇలా అవమానించటమూ తెలుసు. మొదటిసారి పడిన అభిప్రాయం జీవితాంతం పోదు అంటారు. వెంకటరత్నం మనసులో అత్తవారింటిపై పడిన అభిప్రాయం మరి ఎలాంటిదో అతనికే తెలియాలి. భార్యని తీసుకుని వెంకటరత్నం నూజెళ్ళ ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం 4 దాటుతున్నది. సరిగ్గా భోజనాల వేళకు వచ్చిన తారను, వెంకటను తరిమేశారు రాఘవయ్య గారు. ఇంకక్కడి నుంచి నూజెళ్ళకే వచ్చేశారు. ఆ సమయానికి వెంకట్రామయ్య గారు అలవాటు ప్రకారం పొలం దగ్గరే ఉన్నారు. సత్యవతమ్మ, కళ్యాణి నిద్రపోతున్నారు. దమయంతి ఏమో రాసుకుంటున్నది. గిరిజ వేరుశనక్కాయలు ఒలుచుకొని తింటోంది. వాకిట్లోకి వచ్చిన అన్నను, వదినను చూచేసరికి ఆశ్చర్యము, ఆనందము కలిగాయి. అమ్మా, వదినొచ్చిందే బిగ్గరగా అరిచింది దమయంతి. అమ్మేం చేస్తున్నది? వెంకటరత్నం అడిగాడు. నిద్రపోతున్నది. అయితే ఇప్పుడు లేపటం ఎందుకు? పడుకోనివ్వండి. నేను స్నానం చేసి వస్తాను. నాకు కాస్త అన్నం ఉంటే పెట్టండి. గిరిజ వంటగదిలోకి వెళ్ళింది. దమయంతి తారను తన గదిలోకి తీసుకెళ్ళింది. హాల్లో నిద్రపోతున్న సత్యవతమ్మ ఈ హడావుడికి లేవనే లేచింది. అదేమిట్రా, అలా మంచి చెడు ఏమీ చూసుకోకుండా కోడలి పిల్లని తీసుకొచ్చి నట్టింట నించోబెట్టావు? నోరు నొక్కుకుంటూ అడిగింది. పోమ్మ, నీ చాదస్తం నువ్వును.
పెళ్ళికి మంచి కావాలన్నావు, చూసావు, అలాగే చేశావు. ఇహ మన ఇంటికి రావాల్సిన అమ్మాయి వచ్చింది. అంతేగాని అన్నింటికి మంచి ఏమిటి మంచి నాన్సెన్స్ విసుక్కున్నాడు వెంకట్రత్నం. నీకేం తెలుసురా, మన పెద్దాళ్ళు ఊరికినే అన్నారా? అందున ఒక్కగానొక్క కోడలు, కాస్త మంచి రోజు చూసుకోనక్కర్లేదు? నవ్వేశాడు వెంకట్రత్నం. నువ్వేం దిగులు పడబోకమ్మా, ఒక్కగానొక్క కోడలే అని బాధగా ఉంటే మరో 2 పెళ్ళిళ్ళు చేసేసే. ఎదురు చెప్పకుండా నువ్వు చూపించిన అమ్మాయిలకు పుస్తకట్టేస్తాను. తీరిగ్గా మంచి చెడులు చూసుకోవడానికి ఉంటారు. ఏమంటావే కళ్యాణి? పిల్లలు నలుగురు కలిసి పకపకా నవ్వుతుంటే సత్యవతమ్మ కూడా ముసిముసిగా నవ్వేసింది. నీ అఘాయిత్యం కూలిపోను, ఏం మాటలురా అవి? ముద్దుగా మందలించింది. చేయి కడుక్కొని బయటకు వెళ్తున్న కొడుకుతో పాటు తను కూడా వెళ్తూ వదిన్ని కూడా తీసుకొచ్చి అన్నం పెట్టండి అని కూతుళ్లకు పురమాయించింది. ముందర వరండాలోకి వచ్చి వాలు కుర్చీలో కూర్చున్నాడు వెంకట్రత్నం. కొడుకు వెనకాలే వచ్చి అరుగు మీద కూర్చుంది సత్యవతమ్మ. నీకోసం వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు వచ్చి వెళ్ళారురా. ఊహూ అన్నాడు పరధ్యానంగా. అలాగా మరో 4-5 కబుర్లు చెప్పాక మెల్లిగా గొంతు తగ్గించి అడిగింది సత్యవతి. కార్యం అది అయిందట్రా విసుక్కున్నాడు వెంకట్రత్నం. మీ పెద్దాళ్లకు వేరే పనులుండో, ప్రతి చిన్న విషయానికి ఆర్భాటాలు అరుపులు తప్ప. అదేమిట్రా అలా విసుక్కుంటావు? ఇవాళ నేను పెట్టిన ఆచారం అట్రా ఇది. ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే నలుగురు పెద్దల్ని పిలిచి ఆశీర్వాదాలు అందుకుంటే మీకు రేపు పుట్టబోయే పిల్లలకు కూడా ఎంతో మంచిది. ఇది మన సాంప్రదాయం. తల్లికి తెలియదు అది చాలా సహజమని, అలాంటి వాటికి కూడా ఆర్భాటం చేయటం మంచిది కాదని, మనసుకు సంబంధించిన ఒకానొక అద్వితీయమైన అనుభవం అని చెప్పినా అర్థం చేసుకోలేదు. ఆ తరం అంతే అనుకున్న వెంకట్రత్నం విసుగ్గా మీ ఇష్టం వచ్చినట్లు ఏడవండి అనేసి వీధిలోకి వెళ్ళిపోయాడు. అయ్యో పిల్లాడా, అన్నీ కలికాలం మాటలే కదా. లోనికి వెళ్ళి క్యాలెండర్ తీసింది సత్యవతి. వెంకటేశ్వరరావును పిలిపించి అతడితో వియ్యాల వారికి కబురు పంపింది. ఆ సాయంత్రం ఇంటికి వచ్చిన వెంకట్రామయ్య గారితో కోడలి రాక గురించి చెబుతూ సత్యవతమ్మ అన్నది. అయ్యో అదేమిటండి, కూతురు తొలిసారి అత్తవారింటికి వెళ్తుంటే కాస్త చలిమిడి ముద్దైనా చేసి ఇవ్వరు? చీరలు సారెలు లేకపోతే పోనీండి, కాపురానికి వస్తుంటే కనీసం తిండి తినే కంచాలు, పడుకునే మంచాలు అయినా లేకుండా 4 చీరలతో ఎవరైనా పంపిస్తారటండి? పెళ్లిలో అంత ఘనంగా చేసిన వాళ్ళు ఇప్పుడు ఇలా చేయడానికి కారణం ఏమై ఉంటుందంటారు? ఏముంటుందిలే, అప్పుడు మందిలో ఘరానాగా ఉండాలని అలా చేశారు. ఇప్పుడు చూసేది మీరు నేనేగా. అయినా 3 తోడబుట్టిన వాళ్ళు, పినతండ్రులు, పెద్దతండ్రులు అంత పెద్ద బలగం ఉండగా ఇట్లా దిక్కులేని దానిలా వాడి వెంటబడి రావటం నాకేదో అనుమానంగా ఉంది సుమండి అని తానే చెప్పుకుపోతున్న సత్యవతమ్మ మాటలను ఆశ్చర్యంగా వింటూ ఆలోచిస్తున్నారు వెంకట్రామయ్య గారు. అప్పుడే వచ్చిన వెంకట్రత్నం తల్లి మాటలు విని ఉలిక్కిపడ్డాడు. గదిలో ఉన్న తారకు వినిపించాయి ఆ మాటలన్నీ. అత్తగారన్న దానిలో తప్పేం లేదు, కానీ ఆమెలోని సాధింపు మాత్రం తారను కొంత బాధపెట్టింది. తారకు ఆ ఇల్లు, ఆ ఇంట్లోని మనుషులు గమ్మత్తుగా అనిపిస్తారు. పెద్దపిల్ల గిరిజ చదువు మానేసింది. 2వ అమ్మాయి కళ్యాణి హిందీ చదువుతోంది. 3వ అమ్మాయి దమయంతి మాత్రం అంగళూరు హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నది. దమయంతి ప్రొద్దుటే అన్నం తిని క్యారియర్లో కొద్దిగా అన్నం పెట్టుకుని స్కూలుకు వెళ్ళిపోయేది. కళ్యాణి తీరిగ్గా ముస్తాబయి 4 ఇళ్ళు అవతల ఉన్న హిందీ మాస్టర్ ఇంటికి వెళ్ళిపోయేది. వెంకట్రామయ్య గారి పొలానికి నాగరత్నం కానింగ్ కంపెనీకి వెళ్ళిపోయేవారు. ఇంకా ఇంట్లో ఉండేది సత్యవతమ్మ, గిరిజ, తార. తార వచ్చిన క్రొత్తల్లో అసలు ఆ ఇంటి పద్ధతులు ఓ పట్టాన అర్థం కాలేదామెకు. ప్రొద్దుటే బయలుదేరే దమయంతి కోసరంగా కాసిన బియ్యం వండి కాస్త కూర వండేది సత్యవతమ్మ. మరి కాసేపటికి మగవాళ్ళ కోసం వండేది. ఇంకాసేపటికి బయలుదేరే కళ్యాణి కోసం మళ్ళీ వండేది. అంతా వెళ్ళిపోయాక ఇంట్లో ఉండే వాళ్ళ కోసం వేరే వండేది. భోజనాలు అయ్యేసరికే 1 గంట అయ్యేది. మళ్ళీ 2 నుంచి కాఫీలు మొదలు, సాయంకాలానికి ఏ పకోడీలో ఏ బజ్జీలో చేస్తుండేది. అదే అయ్యాక మళ్ళీ రాత్రికి వంట. రావణాసురుడి కాష్టంలా ఆ పొయ్యి ఎప్పుడు మండుతున్నట్లే ఉండేది. పని అయినట్లుగాను ఉండేది కాదు, పని ఉన్నట్లుగాను ఉండేది కాదు. ఈ లోపున వెంకట్రత్నం ఎవరెవరినో తీసుకొచ్చి తారా 4గురికి కాఫీ పంపు అనేవాడు. తారా 6గురికి టీ టిఫిను కావాలి అనేవాడు. తారా ఇవాళ 3 భోజనానికి వస్తారు, ఇలాంటివి పురమాయిస్తూ ఉండేవాడు. తారకు అయోమయంగా ఉండేది.
ఉదయాన్నే లేచి నౌకరు ఆ రోజుకు కావలసిన ఖర్చులు కోమటి కొట్టుకెళ్ళి తెచ్చేవాడు. మరో రోజు మళ్ళీ మొదలు. ఆ ఇంటి పద్ధతులు, ఖర్చులు, అలవాట్లు చూస్తుంటే తారకు కంగారుగా ఉండేది. పైగా నాగరత్నం అతి జాగ్రత్తకు అలవాటు పడిన తార సత్యవతమ్మ అతి దుబారాన్ని చూస్తూ మరీ విస్తుపోయేది. మనుషులు ఇలాగ కూడా బ్రతుకుతుంటారు కాబోలు అనుకునేది. తార వచ్చి నెల రోజులైపోయింది. ఈ నెలలోనూ నెమ్మదిగా పనులన్నీ ఒకటొకటిగా కోడలిపైన వదిలేసి అత్తగారు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆడపిల్లలకు అసలు పనిచేసే అలవాటే ఉన్నట్లు లేదు. పైగా అప్పుడప్పుడు వదినా నా తుండి తీసావా, వదినా నా లంగా చూసావా, వదినా నాకు కాస్త తల చిక్కు తీస్తావా, వదినా వంట అయిందా, వదినా నా పెన్ను కనిపించిందా అంటూ చిన్న చిన్న పనులకు కూడా తార మీద ఆధారపడుతుండేవాళ్ళు. ఆర్థిక ఇబ్బందులు లేకపోవటం మూలంగా మనుషుల్లో పెద్దగా చికాకులు ఉండేవి కావు. అందరి మధ్య స్నేహభావమే ఉండేది. అప్పుడప్పుడు మాత్రం సత్యవతమ్మకు అత్తగారి హోదా గుర్తుకొచ్చి తారను తుమ్ముముళ్ళతో గుచ్చినట్లుగా మెత్తమెత్తగా సాధిస్తుండేది. గిరిజ, తార దాదాపు ఒక వయసు వాళ్లే. అయినా గిరిజ మధ్య తార మధ్య పెద్దగా స్నేహం కలవలేదు. తార అలవాట్లకు, తార పద్ధతులకు, గిరిజ అలవాట్లకు, గిరిజ పద్ధతులకు చాలా తేడా ఉంది. కొన్ని విషయాలలో ఆడపడుచు చేసే కొన్ని పనులు చూస్తే తారకు చిరాకు, కోపం కూడా వచ్చేవి. మరో 2-3 నెలలు జరిగేసరికి ఇంట్లో ఎవరూ ఎదురు చూడని చిన్న చిన్న మార్పులు చాలా వచ్చాయి. అది కూడా తార తెలివితేటల వల్ల, ఆమె చాకచక్యం వల్ల ఆ మార్పులు వచ్చినట్టు ఆ ఇంట్లో వాళ్ళు కూడా పసిగట్టలేని విధంగా ఆ మార్పుల్ని తీసుకొచ్చింది తార. ఇప్పుడు ఆ ఇంట్లో పనులు తారకు అలవాటయ్యాయి అనే కంటే తార పనులకు ఆ ఇంట్లో వాళ్ళు అలవాటు పడిపోయారు అనవచ్చు. ఎందువల్లనంటే ఇప్పుడు వంట 7 సార్లు జరగటం లేదు. అందరికీ కలిపి ఒక్కసారే ఉదయాన్నే చేసేస్తుంది తార. దమయంతికి క్యారియర్లో సర్దేసి స్నానం కూడా చేసేస్తుంది. 9 గంటలకు వెంకటరత్నం భోజనానికి వచ్చేసరికి శుభ్రంగా చక్కగా తయారై వడ్డించుతుంది. మొదట్లో గిరిజ స్నానం చేయి, గిరిజ స్నానం చేయి అంటూ 10 నిమిషాల చొప్పున ఓ 20 సార్లైనా చెప్పేది. ఇప్పుడు చెప్పటం మానేసింది. అసలు ఆ పిల్లకు సాయంత్రం అయితే గాని స్నానం చేయబుద్దేసేది కాదు. అది తెలుసుకున్నాక తార మళ్ళీ చెప్పలేదు. సత్యవతి మాత్రం స్నానం చేస్తే గాని భోజనం చేసేది కాదు. ఇప్పుడు సరుకులు కూడా ప్రతిరోజు తేవటం లేదు. నెలకొకసారి గుడివాడ నుండి తెప్పించి శుభ్రం చేసి దాచేది. వంటగది కూడా వారానికోసారి శుభ్రంగా అలికించి ముగ్గులు పెట్టేది. తమ గదిని ఎప్పటికప్పుడు దులిపి శుభ్రంగా ఉంచుకునేది. 4 రోజులకొకసారి దుప్పటి, దిండ్ల గలీబులు ఉతికించుకునేది. మంచం మీద దుప్పటి దులిపి, మంచం పైన పరుపు దులిపి, దుప్పటి దులిపి వేయగానే గిరిజ గబగబా వచ్చి మంచం ఎక్కి పడుకునేది. తారకు ఒళ్ళంతా గండు చీమలు పాకుతున్నట్లుండేది. ఆమెకు సుతరాము నచ్చని పనుల్లో ఇది మొట్టమొదటిది. అసలు వెంకటరత్నం లేకపోతే ఆ పడకపై పడుకుని దుప్పటి నలపటానికి తారకే మనసు ఒప్పదు. అలాంటిది ఆమె అలా పడకపై ఎక్కితే తారకు ఎంతో చికాకు అనిపించేది. మొదట్లో ఏమీ అనలేక ఊరుకునేది. కానీ తర్వాత నెమ్మదిగా చెప్పింది, అట్లా ఇంకోళ్ళ మంచంపై పడుకోవటం తప్పు. కానీ అసలైన జ్ఞానం తక్కువను, మిడిమిడి జ్ఞానం ఎక్కువను ఉన్న గిరిజ, ఇది ఇంకోళ్ళ మంచం ఎట్లా అవుతుందొదినా, మా అన్నయ్యదేగా అని అడిగింది. మరి మాట్లాడలేదు తార. ఒకరోజు అనుకోకుండా సమయం కాని సమయంలో ఇంటికొచ్చిన వెంకట్ తన మంచంపై పడుకుని ఉన్న గిరిజను చూసి చిరాకు పడ్డాడు. అసలు అతనికి చిన్నప్పటి నుంచి అట్లా ఎవరైనా తన మంచంపై పడుకోవటం ఇష్టముండదు. ఆ విషయం గిరిజకు తెలుసు. కానీ వదినపై ఉండే ఈర్ష్య కొద్దీ అన్నయ్య లేని సమయంలో అలా ప్రవర్తించేది. ఒక్కసారి కంటే ఎక్కువ మాట్లాడని తారను, ఎంత కోపం వచ్చినా పెదవి విప్పని తారను ఎలాగైనా రెచ్చగొట్టాలి అన్నట్లు ప్రవర్తించేది. మధ్యాహ్నం పూట ఎప్పుడైనా వెంకటరత్నం ఇంట్లో ఉంటే భోజనాలయ్యాక అతని దగ్గరకు వచ్చి కూర్చునేది తార. వెంటనే గిరిజ కూడా వచ్చేది. ఇలాంటి సున్నితమైన విషయాలలో చెల్లెల్ని ఎలా కోప్పడాలో తెలియని వెంకటరత్నం తారపై విసుక్కునేవాడు. అదొక మొద్దు, నువ్వు మొద్దువేనా, మొగుడి దగ్గరకు వస్తూ తలుపులు వేసి రావాలి అని తెలియదు అని నెత్తిమీద ముద్దుగా మొట్టికాయ వేసేవాడు. ఆనాటి నుంచి వెంకటరత్నం ఇంట్లో ఉన్నప్పుడు తార గదిలోకి వస్తూనే తలుపులు వేసి గడియ పెట్టేది. అలా 4-5 సార్లు జరిగాక సత్యవతమ్మ సాధింపులో మరో కొత్త మాట వెలిసింది. అవ్వా, మా కాలంలో మేమెరుగుదుమమ్మా, పగలే గదుల్లో దూరి తలుపులేసుకోవటం. అవ్వా, వెనకాల వయసొచ్చిన ఆడపిల్లలు ఉన్నారన్న జ్ఞానమైనా లేదు. సిగ్గుతో చచ్చిపోయింది తార.
గిరిజకు మేనత్త కొడుకుతో వివాహం నిశ్చయమైంది. ఇంట్లో పెండ్లి పనులు ఆరంభమైనాయి. హడావిడిగా ఉంది. ఆ సమయంలో వెంకటరత్నం కానింగ్ కంపెనీలో ఉద్యోగం మానేసి సివి రెడ్డి పౌండ్రీలో చేరాడు. తార కాపురానికి వచ్చి 6 మాసాలవుతున్నది. ఇంతవరకు పుట్టింటి నుండి ఎవరూ రాలేదు. కనీసం ఉత్తరమైనా వ్రాయలేదు. సత్యవతమ్మకు అసలు విషయం తెలియకపోయినా ఏదో రహస్యం ఉన్నది అని మాత్రం తెలుస్తున్నది. ఈ మధ్య మాట మాటకు ఆ విషయంలో దెప్పుతూనే ఉన్నది. ఆ రోజు ఇంటికి సున్నం కొట్టించారు. పగలు పసుపు దంపించారు. ఇల్లంతా సర్దుకునేసరికి తారకు ఒళ్ళంతా నొప్పులు అనిపించింది. ఆ సమయంలో కూడా తల్లి కూతుళ్ళు ముందర వరండాలో కూర్చుని గట్టి పకోడీలు తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారే గాని యువతలకు రాలేదు. పనిలో సహాయం చేయలేదు. తారకు కోపంగా ఉన్నది. తనకే శక్తి ఉంటే మంత్రం నీళ్లు జల్లి రాళ్ళు అయిపోయేటట్లు శపించాలని ఉంది వాళ్ళని. అలాగే లేచి ఓపిక తెచ్చుకుని అన్నం వండి పప్పుచారు కాసింది. ఇంక కూర వండే ఓపిక లేని తార గదిలోకి వెళ్ళిపోయి పడుకుంది. చీకటి పడింది. దీపాలు వెలిగించలేదు. కనీసం ఎందువల్లనో ఏమిటో చూద్దామని ఒక్కళ్ళు కూడా అనుకోలేదు. తారకు లేవాలని ఉంది. దీపాలు వెలిగించాలని ఉంది. కానీ శరీరం లేవనంటున్నది. ఏదో మగతగా ఉంది. ఆ రోజు వెంకటరత్నం చిరుచింతల గ్రామంలో జరిగిన కమ్యూనిస్టు మీటింగుకు వెళ్ళి అక్కడి నుంచి అడ్డదారిన చేలల్లోంచి ఇంటికొచ్చాడు. వెనుక గేటు తీసుకుని దొడ్లోకి వచ్చిన వెంకటరత్నం ఇల్లంతా చీకటిగా ఉండటం గమనించి తెల్లబోయాడు. పాలేరు గేదెల దగ్గర శుభ్రం చేసి గడ్డి వేస్తున్నాడు. వెనక వాకిలి గుండా లోపలికి వచ్చాడు వెంకట్. వంటగదికి గొళ్ళెం పెట్టి ఉంది. గదిలోకి వెళ్ళాడు. తార మంచంపై ముడుచుకుని పడుకునుంది. తార కించిత్ ఆశ్చర్యం ప్రతిధ్వనించింది ఆ కంఠంలో. తారకు ఆ పిలుపు వినిపించింది. వెంకటరత్నం వచ్చాడని తెలిసి లేవాలని ఆశపడుతున్నది. కానీ తార లేవలేదు. కనీసం ఊ అని కూడా బదులు పలకలేదు. ఆశ్చర్యపోయాడు వెంకటరత్నం. ఏమిటి ఈ వేళప్పుడు ఇలా పడుకున్నది? ఆలోచిస్తూనే ప్యాంటు తీసి వంకెకు తగిలించి టవలు చుట్టుకొని స్నానానికి వెళ్ళబోతూ ఆగి తారకు దగ్గరగా వచ్చాడు. తారా మృదువుగా పిలుస్తూ నుదుటి మీద చేయి వేశాడు. చుర్రుమన్నది. పొయ్యి మీది పెనంలా కాలిపోతున్నది తార శరీరం. తారా తారా ఏమైంది? ఆందోళనగా ఆతృతగా అడిగాడు. బలవంతంగా కళ్ళు తెరిచి చూసింది తార. ఆ చిరుచీకట్లలో కూడా తార కళ్ళు జ్యోతుల్లా ఉండటం గమనించాడు వెంకటరత్నం. సరే పడుకో, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. టవల్ తీసి మళ్ళీ ప్యాంటు వేసుకుని బయటకు వచ్చాడు. ఎవరూ కనిపించలేదు. చర్రున కోపం వచ్చింది వెంకట్కు. ఇంట్లో అంతా ఏమయ్యారు? చచ్చిపోయారా? వెంకటరత్నం అరుపుకు హడలిపోయారు వరండాలో ఉన్న నలుగురును. గబగబా పకోడీల డబ్బాని కిటికీలోకి పెట్టేసింది. అప్పటికే వరండాలోకి వచ్చేశాడు వెంకట్. సిగ్గులేదు, ఆంబోతుల్లా పెరుగుతున్నారే తప్ప కాస్తైనా బుద్ధి లేదు. చీకటి పడింది, దీపాలు వెలిగించాలని తెలియదు. అయ్యో, కోడలి పిల్ల వెలిగిస్తుంది కదా అని ఇప్పుడే ఇట్లా వచ్చి కూర్చున్నానురా. తార వెలిగించలేదా? సర్లే, నేనే వెలిగిస్తాలే రామచంద్ర ప్రభు అంటూ లేచింది సత్యవతమ్మ. తల్లి మాటలకు వెంకటరత్నం కోపం ఇంకా పెరిగింది. ఏ పని చేయడానికి కోడలి పిల్ల అది మనిషి కాదా? దానికి జ్వరం వచ్చి పడుకుంటే మీకేమైనా చీమ కుట్టినట్లయినా ఉందా? కబుర్లు చెప్పుకుంటూ హాయిగా తింటూ కూర్చున్నారు. చీచి, మిమ్మల్ని ఎవరూ మార్చలేరు, మీ కర్మ. చెరచెర బయటకు వెళ్ళిపోయాడు వెంకట్. 1944లో అఖిల భారత రైతు మహాసభలు బెజవాడ పున్నమ్మ తోటలో జరుగుతున్నాయి. 10 రోజుల క్రితమే చెప్పాడు వెంకటరత్నం. ఈ మీటింగుల గురించి చెబుతూ నువ్వు కూడా రావాలి అని ఖచ్చితంగా చెప్పాడు. రైతు మహాసభలకు మీకు సంబంధం ఏమిటండి? అమాయకంగా అడిగింది తార. నవ్వాడు వెంకట్. అవి మేమే కండక్ట్ చేస్తున్నాము. సమిష్టి వ్యవసాయాన్ని గురించి, దాని ఆవశ్యకత గురించి వివరిస్తారు. రైతులకున్న అనేక సమస్యలను గురించి చర్చిస్తారు. ఇంతేకాకుండా అనేక విజ్ఞానాత్మకమైన విషయాలు ఎన్నో తెలుస్తాయి. కమ్యూనిస్టు పార్టీ ఆశయాలు అర్థమవుతాయి. చాలా, ఇంకా చెప్పాలా? నవ్వింది తార. అతడి ముందర నవ్విందే గాని తారకు చాలా భయంగా ఉన్నది. గిరిజకు పెళ్లి అయిన తర్వాత 3 నిద్రలకు అత్తగారింటికి వెళ్ళి వచ్చింది. అంతే, మళ్ళీ అత్తవారింటికి వెళ్ళలేదు. ఒక్కడే కొడుకతను, పైగా తండ్రి లేడు. అల్లుడు నారాయణరావు కూడా తల్లిని ఒంటరిగా వదిలేసి వచ్చి అత్తగారింట్లోనే ఉండేవాడు. పిల్లలు హాల్లో పడుకునేవారు. గిరిజకు నారాయణరావుకు ఆ గదిని ఇచ్చారు.
పెళ్ళి అయ్యాక గిరిజలో మరో రకం కుతూహలం ఎక్కువైంది. ఇదివరకులా తారా వెంకట్లు గదిలో ఉంటే గబుక్కుని రావటం మానేసింది. కానీ గది బయట ఉండి తలుపుల మధ్యలో ఉండే సందులో నుంచి తొంగి చూసేది. ఒకసారి తార గమనించింది. కానీ ఇలాంటివి వెంకటరత్నంతో చెప్పినా బాగుండదు. ఆడపడుచును మందలించబోయినా అల్లరి అవటం తప్ప వేరే ఏముండదు. కానీ అలాగని ఊరుకోవడానికి వీలు లేదు. అది చాలా చెడ్డ అలవాటు. అందుకని ఒకరోజు అలా తలుపు సందుల్లోంచి చూడటం గమనించిన తార గబుక్కున తలుపులు తెరిచి బయటకు వచ్చింది. పట్టుబడిన దొంగలా నిలబడిపోయింది గిరిజ. ఏమిటి గిరిజ, ఏం కావాలి, ఏం చేస్తున్నావు అడిగింది. అబ్బే ఏమీ వద్దు వదినా, నాంచేసింది గిరిజ. ఆహా, తలుపు సందులోంచి తొంగి చూస్తుంటేను ఒకవేళ మీ అన్నయ్య కోసం చూస్తున్నావేమో అని అనుకున్నానులే. వంటగది వైపు నడిచింది. ఆ మాటలకు గడప దగ్గర ఉన్న గిరిజ, కాస్త అవతల కూర్చుని ఉన్న సత్యవతమ్మ, గదిలో ఉన్న వెంకటరత్నము అందరూ తెల్లబోయారు. నల్లటి గిరిజ ముఖం అవమానంతో ఎర్రగా కమిలింది. సత్యవతమ్మ కూడా కోపంతో పళ్ళు పటపటా కొరుక్కుంది. ఇంకా ఆ రోజు నుంచి వెంకటరత్నం లేని సమయాల్లో తల్లి కూతురు కలిసి తారను ఏవేవో మాటలతో అవమానపరిచేవారు. అసలు మాట్లాడడం చాలా వరకు తగ్గించేశారు. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా మాట్లాడినా అది సాధింపుగానే ఉండేది. అలాంటి సమయంలోనే వెంకటరత్నం మీటింగులకు వెళ్ళాలి అని చెప్పాడు. ఆ రోజు సాయంత్రం వంట ముగించి దీపాలు తుడిచి వెలిగించింది. దమయంతి చదువుకుంటోంది. కళ్యాణి తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా రాలేదు. సత్యవతమ్మ గిరిజకు తల చిక్కు తీస్తున్నది. తార పుట్టింట్లో ఉండగా నాగరత్నమ్మ ఎప్పుడూ అంటుండేది, సంధ్య దీపం వెలిగించే సమయంలో తలదువ్వకూడదు, ఇల్లు ఊడవకూడదు అని. తారను చేయనిచ్చేది కాదు. కానీ అత్తగారింట్లో మాత్రం ఎక్కువగా ఆ సమయంలోనే పిల్లలకు తలదూవుతుంది సత్యవతమ్మ. 1-2 సార్లు యథాలాపంగా తార అన్నది. కానీ ఆమె నవ్వేసి ఊరుకుంది. అవును అనలేదు, ఏం లేదులే అని అనలేదు, ఆ పని మానలేదు. తార నెమ్మదిగా అత్తగారి ప్రక్కకు వెళ్ళి అతి మెల్లగా వినయంగా అడిగింది, ఈయన బెజవాడలో జరిగే మీటింగులకు నన్ను రమ్మంటున్నారు, వెళ్ళమంటారా? చరుమన్నది సత్యవతమ్మ. అయినవి కానివి ఏవేవో అన్నది. నిన్ను శాసించడానికి నేనెవరిని అంది. పెళ్ళాం వస్తే ఆ రాజకీయాల గొడవ మాని కుదురుగా ఇంట్లో ఉంటాడనుకుంటే ఏమీ తెలియని మొద్దురా చిప్ప ఒకటి వాడికి దొరికింది. వాణ్ణి మాన్పించడం పోయి తానే వెళ్తుందట. వెళ్ళండి, వెళ్ళి దేశాన్ని ఉద్ధరించండి అంది. అమ్మ అబ్బా ఏమైపోయారో ఏమో, మళ్ళీ అంతులేదు. సరైన దారిలో పెట్టి పెంచితే ఇలా ఎందుకు తయారవుతారు అంది. సరిగ్గా పెట్టవే అంటూ గిరిజనెత్తిన ఒక్కటిచ్చింది టక్కున. వదిన మీద కోపంగా ఉంటే ఆవుణ్ణి కొట్టు, మధ్యలో నన్ను కొడతావెందుకు? గయ్యమంది గిరిజ. తార నోరు తెరవలేదు. వెనక వరండాలో ఒక ప్రక్కగా స్తంభానికి ఆనుకొని కూర్చుండిపోయింది. సత్యవతమ్మ ఆన్ చేసి వదిలిన టేప్ రికార్డర్లా వాగుతూనే ఉన్నది. వెంకట్రామయ్య గారు వచ్చారు. భర్తకు అన్నం పెట్టడానికి లేచింది సత్యవతి. గొణుగుతూనే వంటగదిలోకి వెళ్ళింది. ఆ వెనకాలే వెంకటరత్నం వచ్చాడు. అతడి రాకను గమనించలేదు సత్యవతి. ఆవిడ ధోరణిలో ఆవిడ సనుక్కుంటూనే ఉన్నది. చిరబురులాడుతున్న భార్యను చూడగానే వెంకట్రామయ్య గారికి అరికాలు మంట నెత్తికెక్కింది. ఏం జరిగింది? కోపంగా అడిగారు. ఏం జరగాల? ఇంట్లో ఏం జరుగుతున్నదో మీకు తెలుస్తుందా? ప్రొద్దుట సాయంత్రము హోటల్కి వచ్చినట్లుగా ఆ టైంకి రావటము, 4 మెతుకులు నోట్లో వేసుకుని మళ్ళీ అర్జెంటుగా వెళ్ళిపోవటము. ఏం జరుగుతోందో మీకేం తెలుస్తుంది? వచ్చి పీట మీద కూర్చోబోతున్న వెంకట్రామయ్య గారు చివ్వున తలెత్తి భార్య వంక చూస్తూ కఠినంగా అడిగారు. ఇప్పుడు నీకేం కష్టం వచ్చింది? తిని కూర్చుంటే అరక్క కొట్టుకు చూస్తున్నావు కానీ. అవును, అరగకే అరుస్తున్నాను. మంచి మర్యాద లేకుండా మొగుడితో కలిసి మీటింగులకు వెళ్తుందట కోడలి పిల్ల. దాన్ని అడగండి. తిన్నక అరక్క వెళుతున్నాదో పొగరకి వెళ్తున్నాదో చెబుతుంది. గదిలో బట్టలు మార్చుకుంటున్న వెంకటరత్నం ఉలిక్కిపడ్డాడు. భార్య వైపు చూశాడు. రాణి నవ్వును బలవంతాన పెదవులపైకి పులుముకుంటున్న భార్యను ప్రేమగా భుజాల చుట్టూ చేయివేసి ఏం పర్వాలేదులే అనే భావం స్ఫురించేటట్టుగా తట్టాడు. ఆ స్పర్శ తారకెంతో ధైర్యం ఇచ్చింది. అంతేగాక అది అభయమిస్తున్న అద్భుత హస్తంలా అనిపించింది. వెంకటరత్నం వంటగదిలోకి వచ్చాడు. కొడుకుని చూడగానే సత్యవతమ్మ నోరు టక్కున మూసుకుంది. ఎవరు ఏమీ మాట్లాడలేదు. కొడుకు కూడా వడ్డన చేసింది. రేపే మీటింగులు మొదలు. రాత్రి మరొకసారి గుర్తు చేశాడు వెంకటరత్నం. ఉదయం లేస్తూనే త్వరగా బట్టలవి సర్దేశాయి. వీలైతే నేను భోజనానికి వస్తాను, లేకపోతే వెంకట్రావు వచ్చి నేను స్టేషన్కు తీసుకొస్తాడు అన్నాడు. చటుక్కున అన్నది తార.
ఓహో, అలా వద్దు. నేను అతనితో రాను. ఆ సమయానికి అత్తయ్య ఏమంటారో ఏమో. మీరు తీసుకెళ్తేనే వస్తాను. ఎవరు వద్దన్నా రావటానికి నేను సిద్ధమే, కానీ మీ వెంబడి మాత్రమే వస్తాను. తార కంఠంలోంచి స్పష్టంగా వినిపిస్తున్న దృఢ నిశ్చయానికి కించిత్ నివ్వెరపోయినా అలాగేలే అన్నట్లు తల ఊపుతూ చిరునవ్వుతో భార్య నడుం చుట్టూ చేయి వేశాడు. మరునాడు స్నానం చేసి వీధిలోకి వెళ్లే ముందు వంటగది దగ్గరకు వచ్చాడు. అక్కడ సత్యవతి లేదు. చేతి నిండా పనితో తార ఒక్కర్తే సతమతమవుతున్నది. అమ్మేది తెలియదండి. బహుశా ముందు వరండాలో ఉన్నారేమో. నిజమే, ఆ రోజు ఆదివారం. ఆడపిల్లలిద్దరకు తలలకు నూనె రాసి చిక్కు తీస్తున్నది ముందు వరండాలో. చెప్పులు వేసుకుంటూ తల్లితో అన్నాడు, అమ్మా, రేపు మీటింగుకు తారను కూడా తీసుకెళ్తున్నాను. మధ్యాహ్నం 1 గంట బండికి వెళ్తాము. నేను కూడా రానా అన్నయ్య? అడిగింది కళ్యాణి. రా అనేసి వీధిలోకి వెళ్ళిపోయాడు. సత్యవతమ్మ కయ్యమంది. నువ్వెక్కడికే? కూతుర్ని కసిరింది. పో, నీ ఇష్టమేమిటి, నేనెళ్తాను. వదినా వదినా అంటూ లోపలికి వెళ్ళింది. వంట పని అయిపోయింది. స్నానం చేసి మంచి చీర కట్టుకుంది. కళ్యాణి కూడా తయారైంది. తార ముగ్గురివి బట్టలు సర్దుతున్నది. సత్యవతమ్మ మనసు కుతకుత ఉడుకుతున్నది. పిల్లి మీద పెట్టి ఎలుక మీద పెట్టి సాధిస్తూనే ఉన్నది. ఉండి ఉండి గిరిజ కూడా ఏదో ఒక వంకర మాట అంటూనే ఉన్నది. వెంకట్రామయ్య గారు భోజనానికి వచ్చారు. మళ్ళీ మొదలుపెట్టింది సత్యవతమ్మ. నిజానికి తార కూడా మీటింగుకి వెళ్ళటం వెంకట్రామయ్య గారికి ఇష్టం లేదు. అందుకే సత్యవతమ్మ గొడవంతా వింటూ ఊరుకున్నారు. అది చూచాయిగా గ్రహించబట్టే సత్యవతమ్మకు కూడా ఇన్నిసార్లు రెట్టించేందుకు ధైర్యం వచ్చింది. ఏడివాడు ప్రశ్నించారు. లేడు, బయటకు వెళ్ళాడు. అయినా అట్లా గుళ్ళో దేవుడిలాగా మాట్లాడరేమిటి? వీల్లేదు, తీసుకెళ్ళవద్దు అని గట్టిగా చెప్పలేరా? భోజనం ముగించి ముందు వరండాలోకి వచ్చారు. రోజులాగా వెళ్ళిపోవడానికి సిద్ధపడకుండా కొడుకు కోసం కాబోలు ఎదురు చూస్తూ వాళ్ళు కుర్చీలో కూర్చున్నారు. మరో అరగంట దాటాక వచ్చాడు వెంకట్రత్నం. భోజనాలు అయిపోయినాయి. వెంకటేశ్వరరావు, శ్రీనివాసు వచ్చి వరండాలో నిలబడ్డారు. వెంకట్రామయ్య గారు లోపలికి వచ్చారు. ఏం అడిగితే ఎలా ఎదురు చెబుతాడో అని ఆయన ఆలోచిస్తున్నారు. ఈ లోపల సత్యవతమ్మ మళ్ళీ సనిగింది. వినిపించుకోలేదు వెంకట్రత్నం. అతడికి వినబడేటట్లుగానే ధైర్యం ఆమెకు లేదు. ఆమె సనుగుడు పట్టించుకునే అలవాటు వెంకట్కు లేదు. తండ్రితో చెప్పి భార్యను చెల్లిని తీసుకుని వెళ్ళిపోయాడు. వెంకట్రామయ్య గారు అలా చూస్తూనే ఉన్నారు. అది ఇంకా కోపాన్ని పెంచింది. వాడు వెళ్ళొస్తానని చెబితే అట్లా తలూపకపోతే వీల్లేదు, వెళ్ళొద్దు అని అనలేరు? కొడుకుని ఆ మాత్రం గద్దించలేరు? మీ అలుసు చూసుకుని కాదు వాడలా ఆటలాడుతున్నది అని ఆ సాయంత్రం దాకా అరుస్తూనే ఉంది. సరళ భర్త ప్రకాశ్రావుకి అత్తగారింట్లో మర్యాదలు ఎక్కువై సరిగ్గా ఉద్యోగంలోకి వెళ్ళకపోవటంతో అతడికి 4-5 సార్లు వార్నింగులు ఇచ్చారు. అయినా లాభం లేకపోయింది. ఇంకా ఓ శుభముహూర్తాన ఆ ఉద్యోగం కాస్తా పోయింది. రాఘవయ్య గారికి కోపం. పెద్దల్లుడు చూస్తే అట్లా. అతనొక మొండి. ఎవరు చెప్పినా వినడు. అసలు ఇతరులకు చెప్పే అవకాశమే ఇవ్వడు. అందరినీ ఆమడు దూరంలో ఉంచే రకం. ఇహ ఈ రెండో అల్లుడు ఇట్లా ఏరుకోరు చేసినందుకు ఏదో సామెత చెప్పినట్లుగా ఉంది వీళ్ళ ప్రవర్తన. విసుక్కునేవారు రాఘవయ్య గారు. పెద్దల్లుడు ఏం చేసినా ఎలా చేసినా అతడితోనే సరిపెట్టుకుంటున్నాడు. ఈ చిన్నల్లుడు అలా చేయడం లేదే. ప్రతి కొరివిని తెచ్చి మామ తలకే చుట్టుతున్నాడు. ఎంత విసుక్కున్నా తప్పదు. అతనికేదో దారి చూపించాలి కదా. అతనికేం పట్టనట్లు నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చుంటాడు ఇంట్లో. పెళ్ళయింది, భార్య ఉంది. ఇంకొన్ని నెలల్లో తండ్రి కూడా అవుతాడు. అయినా బాధ్యత మాత్రం రాలేదు. రాఘవయ్య గారి దృష్టిలో అదొక మహానేరం. నాగరత్నమ్మ దృష్టిలో ఇంకా కుర్రతనం. సరళ దృష్టిలో కలిసి రావటం లేదు. ఏదో ఒక దారి తానే చూపెట్టాలి అనుకున్న రాఘవయ్య గారు తనే పెట్టుబడి పెట్టి ఇతడి సామాన్ల కొట్టు ఒకటి తెరిచారు. దానిలో ప్రకాశ్రావుని నియమించి బాగా చూసుకోమని హెచ్చరించారు. 4-5 నెలలు అయ్యాక వ్యాపారం పర్వాలేదు, బాగానే ఉంది అనిపించింది. రాఘవయ్య గారు అల్లుడి దారిలో పడ్డాడు అని సంతోషించారు. కొట్టును అభివృద్ధి చేశారు. నాగరత్నమ్మకు ఆరోగ్యం దెబ్బతింది. ప్రతిరోజు గుడివాడ హాస్పిటల్కు వెళ్ళి వస్తున్నది. పిల్లలు కూడా చదువుల కోసం రోజు గుడివాడకు వస్తున్నారు. ప్రకాశ్రావు సరే సరే. ఇన్ని ఆలోచించి రాఘవయ్య గారు కాపురం గుడివాడకు మార్చేశారు. ఆ రోజుల్లోనే పెద్ద కూతురు అత్తగారింటి నుండి చాకలి శుభలేఖలు తెచ్చాడు.
పెద్ద ఆడపడుచు గిరిజ పెళ్లి శుభలేఖ అది. ఇంకా వాళ్ళ మీద కోపం తగ్గని రాఘవయ్య గారు తను వెళ్ళలేదు, ఎవరిని పంపనూ లేదు. కాపురం గుడివాడకు వచ్చాక ప్రకాశ్రావు వేరే ఇల్లు తీసుకుంటాము అన్నాడు. అది మంచిదే, బాధ్యతలు తెలుస్తాయి అనుకున్న రాఘవయ్య గారు సంతోషంగా ఒప్పుకున్నారు. అలా సరళ సొంత కాపురం మొదలైంది గుడివాడలో. ప్రకాశ్రావుకు చిన్నప్పటి నుంచి ఉన్న మరో సరదా నాటకాలు. ఇప్పుడు కాపురమే గుడివాడకు మార్చడంతోనూ వేరు కాపురం పెట్టడంతోనూ ఆ సరదాకు ఆటంకం అనేది లేకుండా పోయింది. దాంతో సరదా కాస్త వ్యామోహంలోకి దిగింది. సాయంత్రం 6 గంటలకల్లా ఆఫీసు మూసినట్లుగా కొట్టు మూసేసి నాటకాల కంపెనీకి వెళ్ళిపోయేవాడు. కమ్యూనిస్టు పార్టీ తీవ్ర రూపం దాల్చింది. ఆ ఊరిలో అనేక రకాల పార్టీలు ఉన్నాయి. కమ్యూనిస్టులం అని చెప్పుకునేవారు చాలామందే ఉన్నారు. కానీ వెంకటరత్నం చర్యలలోని నిజాయితీ ఇంకెవరిలోనూ కనిపించేది కాదు. అతడిలోని తీవ్రత మరెవరిలోనూ ఉండేది కాదు. ఉడుకు రక్తం, ఆవేశం ఎక్కువ. పగలు ఆఫీసు, సాయంత్రం పార్టీ కార్యక్రమాలు, ఇంకా ఏ రాత్రికో ఇంటికి చేరుకునేవాడు. మళ్ళీ తెల్లవారుగానే ముంచుకొస్తున్నట్లుగా పరిగెత్తేవాడు. గడియారంతో సమంగా పనిచేస్తున్నట్లుగా ఉండేవాడు. ఒక్కగానొక్క కొడుకు ఇలా ఇల్లు పట్టకుండా తిరుగుతున్నాడు. సంపాదించకపోతే పోని, కనీసం ఉన్నదైనా నిలుపుకునేటట్లు లేడే అని మదనపడేది మాతృహృదయం. అట్లా ఆలోచించి మనసంతా పాడు చేసుకునేది. కొడుకునేమీ అనలేక ఆ బాధ తీరే వరకు, ఆ కోపం పోయే వరకు కోడలిపైన అరుస్తూ ఉండేది. వాడు చాలక ఈ కళ్యాణి ఒకరితే నా ప్రాణానికి, ఇది కూడా పార్టీలంటూ మీటింగులంటూ తిరుగుతున్నది. వాడంటే మొగాడు, ఎట్లాగో తిరుగుతాడు. కానీ నువ్వు ఆడపుట్టుకు పుట్టావే దౌర్భాగ్యురాలా, వాడి మాదిరిగానే నువ్వు తిరగాలంటే నీకెట్లా వీలవుతుందే? అబ్బా, ఈ తిరుగుళ్ళు, ఈ గొడవలు బయట తెలిస్తే రేపసలు నీకు పెళ్ళంటూ అవుతుందా అని తిట్టింది ఒకసారి. కళ్యాణి అది వింటూనే కయ్యమంది. మళ్ళీ తన జోలికి రాకుండా ఉండేటట్లు పోట్లాడింది. అది జరిగాక నిజంగానే సత్యవతమ్మ కళ్యాణిని ఏమైనా అనాలనుకుంటే వెనకాడుతోంది. ఏదో పని మీద ఊరెళ్ళాడు వెంకట్రత్నం. వారం రోజుల్లోనే వచ్చేస్తానని చెప్పి వెళ్ళిన వాడు 10 రోజులు పైగా అయింది, ఇంకా రాలేదు. అందరూ కంగారుగా ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో శ్రీనివాసరావుతో ఒక కబురు పంపించాడు వెంకట్రత్నం. బెజవాడలో బ్రిటన్ కమ్యూనిస్టు పార్టీ లీడర్ రజనీ స్వామిదత్ గారి మీటింగులున్నాయట, తారను రమ్మని కబురు చేశాడు. శ్రీనివాసరావు రాగానే వెంకటరత్నం క్షేమ సమాచారం విని సంతోషపడిన సత్యవతమ్మ మాతృహృదయం అతడు పంపిన కబురు వినగానే భగ్గున మండింది. తిట్టింది, అరిచింది, పోట్లాడింది, చివరకు ఏడ్చింది కూడాను. అంత పెద్ద ఆవిడ అలా బాధపడుతుంటే తార కూడా ఏడ్చేసింది. ఆవిడ తన పట్ల ఎలా ప్రవర్తించినా వెంకటరత్నం గురించి ఆవిడ బాధపడటంలో అన్యాయం లేదనిపించింది. తల్లి మనసు, కొడుకు బాగోగులు కోరే మనసు, కొడుకు కోసమైనా కోడలి క్షేమం కోరే మనసు. తన కోసమే ఆవిడ అంతగా బాధపడుతున్నది అనుకుంటే ఆవిడ పట్ల తార హృదయం ప్రేమతోనూ జాలితోనూ నిండిపోయేది. తల్లి మనసును క్షోభ పెట్టడం మంచిది కాదు అనుకునేది. కానీ ఒకవైపున వెంకటరత్నం ఆజ్ఞ, అతను ఎదురుగా అయినా ఉంటే ఎలాగో చెప్పి ఒప్పించే అవకాశమైనా ఉండేది. కానీ ఇలా కబురు చేయటంతో వెళ్ళకపోతే ఎంత కోపం తెచ్చుకుంటాడో ఏమిటో అని భయపడిపోతున్నది. ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్న సమయంలో కళ్యాణి ముందరకు వచ్చింది. అమ్మ అలాగే ఏడుస్తుందిలే వదినా, పద వెళ్దాం అంది. ఇంకా ఉండబట్టలేకపోయింది సత్యవతి. ఇంక నుండి ఇలాంటి మీటింగులకంటూ ఈ వెధవ తిరుగులు తిరగడానికి ఈ ఇంట్లోంచి వెళ్ళబోకు. మీ పుట్టింటికెళ్ళి అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళు, ఏమైనా చెయ్యి, నీ ఇష్టం వచ్చినట్లు, మీ ఆయన ఇష్టం వచ్చినట్లు, ఏ తైతక్కలైనా ఆడండి. నాకేమి అదేదో మీ అబ్బా అమ్మ చూసుకుంటారు అని అరిచింది. హతాశురాలైంది తార. మరొక 10 రోజులకు పెళ్ళి అయి 3 ఏళ్ళు నిండిపోతాయి. అసలు తనను వాళ్ళంతా చచ్చిపోయిన దాని క్రింద జమకట్టి మర్చిపోయారేమో. లేకుంటే తన పట్ల అంత ప్రేమగా ఉండే నాన్నగారు, నువ్వు వెళ్ళిపోతే నేను ఇంట్లో ఉండగలనా తల్లి అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్న నాన్నగారు కనీసం ఒక్కసారి రాలేదు సరికదా, ఒక్క ఉత్తరమైనా వ్రాయలేదు. ఈ కోపతాపాలన్నింటికీ కారణం ఈయనగారే. ఈయనకున్న ఈ పార్టీ పిచ్చి మూలంగానే అటు పుట్టింటికి దూరమయ్యాను, ఇటు అత్తగారింట్లోనూ అవమానం పాలవుతున్నాను అనుకుంది. సరళ భర్త ప్రకాశ్రావుకి నాటకాల పిచ్చి ఎక్కువైపోయింది. అది క్రమంగా సినిమాల్లో చేరిపోవాలనే ఆశ క్రిందకి మారింది.
ఒక్కోసారి ఎవరికూ చెప్పకుండా కొట్లోని సామాన్లు అమ్మిన డబ్బుతో మద్రాసు వెళ్ళిపోయేవాడు. ఆ వెళ్ళటం 20 రోజుల వరకు వచ్చేవాడు కాదు. ఇంట్లో చంటి బిడ్డ, పైగా మళ్ళీ గర్భం. పాపం సరళ చాలా బాధపడిపోయేది. బాబుని తీసుకొచ్చి తల్లి దగ్గర వదిలేది. రాఘవయ్య గారు విసుక్కుంటుండేవారు. నెలలో 20 రోజులకు పైగా కొట్టు మూసేస్తే వ్యాపారం ఎలా సాగుతుంది అని సరళని తిట్టేవారు. ఆ అమ్మాయి మటుకు ఏం చేయగలుగుతుంది? ఏడుస్తుంది. ఇప్పుడు తార 4వ మాసం గర్భవతి. అసలే సన్నగా ఉండే తార ఇప్పుడు మరీ పుల్లలాగా అయిపోయింది. ఆ ఇంట్లో వెంకట్రత్నం అందించే అనురాగమే తారకు గొప్ప టానిక్. అతడు ఆ ఇంట్లోంచి బయటకు వెళితే తర్వాత అన్నం తిన్నావా అని అడిగేవాళ్ళు కూడా ఉండరు. వెంకట్రామయ్య గారి తమ్ముడు ఆ ఇంటి ప్రక్కనే ఉండేది. ఆయన భార్య సూర్యావతి. ఆమెకు తార అంటే చాలా ఇష్టం. ఆ దంపతులకు ఒక్కతే కూతురు. కొడుకులు లేని వాళ్లకు వెంకట్రత్నం పైన ఎనలేని మమకారం. అంతేకాకుండా భార్యాభర్తలిద్దరూ కూడా కమ్యూనిస్టు పార్టీ అభిమానులు. ఉత్త అభిమానమే కాకుండా ఆయన అన్నగారికి తెలియకుండా చాటుమాటుగా పార్టీకి చాలా సహాయం చేసేవాడు. చాలా దూరంలో మీటింగులు జరిగేటప్పుడు వెళ్ళినా తెలియదులే అనుకున్నప్పుడు వాటికి కూడా హాజరయ్యేవాడు. ఆ కారణాలతోటి వెంకట్రత్నం కూడా వాళ్ళంటే అభిమానంగా ఉండేవాడు. కేవలం పార్టీ అభిమానమే కాకుండా వాళ్ళ మనసుల్లో దాగి ఉన్న మమతను గ్రహించిన తార వాళ్ళ పట్ల గౌరవంగానూ ఇష్టంగానూ ప్రవర్తించేది. సత్యవతి గిరిజను తీసుకుని పుట్టింటి వారిని చూసి వచ్చేందుకు అంగళూరు వెళ్ళింది. కళ్యాణి గుడివాడ వెళ్ళింది. వెంకట్రత్నం భోజనానికి వస్తాడో రాడో కూడా తెలియదు. అసలు ఆ ఫౌండరీకి వెళుతున్నాడో లేదో కూడా తారకు తెలియదు. వెంకట్రత్నం ఇంట్లో లేని సమయాల్లో తీరిక దొరికినప్పుడల్లా అతడి గురించి ఆలోచిస్తూ అనుకునేది, ఈసారి ఆయన రాగానే కొంచెం పోట్లాడాలి. మనకు పిల్లలు కూడా పుట్టబోతుంటే ఇంకా బాధ్యతలు లేకుండా ఎప్పుడు మీటింగులంటూ పార్టీ కోసం ఊర్ల వెంబడి తిరుగుతూ ఉంటే ఎలాగా అని చెప్పాలనే అనుకునేది. తీరా అతని ఇంటికి రాగానే అతన్ని చూడగానే అన్నీ మర్చిపోయేది. నీలి ఆకాశ పంచులను చూసి మైమరిచి నృత్యాలు చేసే నెమలిలాగా అతన్ని చూస్తూనే ఆమె గుండెలయ తప్పేది. ఆమె మనసు విహంగమై ఎగిరేది. అప్పటి వరకు ముసురుకున్న ఆలోచనలు, చేసుకున్న నిర్ణయాలు అన్నీ మర్చిపోయేది. అలసి వచ్చిన అతడిని చిరునవ్వుతో ఆహ్వానించేది. అప్పటి వరకు ఎంతో కోపంగా ఆలోచించి అతడు వచ్చాక అతన్ని చూసి నవ్వకూడదని, మాట్లాడకూడదని, అసలు అతని వైపే చూడకూడదని, బెట్టుగా ఉండాలని ఎన్నెన్నో అనుకునేది. కానీ అతడు గదిలోకి అడుగుపెట్టగానే తలెత్తి అతడి ముఖంలోకి చూస్తూ మధురంగా నవ్వేది. చెమటతో తడిసిన నుదురు పైట చెంగుతో తుడుస్తూ, ఇంతసేపు భోజనం లేకుండా ఉంటే ఆరోగ్యం పాడవదు అని లాలనగా, ప్రేమగా అనేది. అసలు మీకు ఆకలి అనేది తెలియదా అని ఆప్యాయంగా మందలించేది. గమ్మత్తుగా ఉంది తార. గడపలో కాలు పెడుతున్నప్పుడు కూడా ఎదురుగా ఏది కనిపిస్తే అది మింగేయాలి అన్నంత ఆకలి ఉన్నది. మరి ఇప్పుడు నిజంగా ఏ మంత్రం వేశావో ఏమో గాని ఆకలి సంగతే మర్చిపోయాను. భార్యను ఒడిలోకి లాక్కుని ఆమె నుదుట ముద్దు పెట్టుకునేవాడు. కబుర్లతో మనుషులను బోల్తా కొట్టించేస్తారు. బట్టలు మార్చుకుని త్వరగా రండి, వడ్డించేస్తాను. లేచి వంటగదిలోకి వెళ్ళేది. అతడు మళ్ళీ బయటకు వెళ్లే వరకు ఆమెకి ఇంకేమీ గుర్తుండేవి కావు. అసలు సాధింపులు, అలకలు అలాంటివి తార డిక్షనరీలోనే లేవు. ఆమెకు అలాంటివి తెలియవు. ఎవరి దగ్గరైనా చూసినా చిరాకు పడేది. అలాంటి తార వెంకట్నేమని అడుగుతుంది? ఎలా అడుగుతుంది? మళ్ళీ అతడు బయటికి వెళ్ళగానే, ఓహో, ఆయన్నేమీ అడగలేను. అయినా నా వెర్రిగాని మనకు పిల్లలు పుడుతున్నారు అని నేను చెప్పి గుర్తు చేయకపోతే ఆయనకు గుర్తుండదా? వాళ్ళ బాధ్యత ఆయనకన్నా తనకు ఎక్కువ ఉందా? ఈ విషయాలు ఆయనకంటే నాకు ఎక్కువ తెలుసా అని సరిపెట్టుకునేది. వెంకట్రత్నం గుడివాడలో పనులు పూర్తి చేసుకునేసరికి సాయంకాలం అయింది. తీరిగ్గా అటు ఇటు చూస్తూ స్టేషన్ వైపుకు నడుస్తున్నాడు. పండ్ల దుకాణంలో దానిమ్మ పండ్లు చూడగానే తార గుర్తుకొచ్చింది. గబుక్కున కొట్టు దగ్గరకు వచ్చి 2 దానిమ్మ పండ్లు, పావుసేరు ద్రాక్ష తీసుకున్నాడు. జేబులోంచి పర్సు తీస్తుండగా ఎవరో తన ప్రక్కనే నుంచుని తననే గమనించుతున్నట్లు అనుమానం వచ్చింది. చటుక్కున తల తిప్పి చూశాడు. ఎదురుగా మామ రాఘవయ్య గారు. రాఘవయ్య గారంతటి గంభీర వ్యక్తికి కూడా వెంకట్రత్నాన్ని చూడగానే ఎలాగో అనిపించింది. చాలా కాలానికి సడన్గా చూసేసరికి ఆనందము, అర్థం కాని విషాదము సమపాళ్లలో
గొంతులో స్థావరం చేసుకుని మాటల్ని బయటకు రానియలేదు. వెంకట్రత్నము ఆశ్చర్యపోయాడు. ఆ రోజు మిట్ట మధ్యాహ్నం వేళ దాదాపు ఇంట్లోంచి తరిమేసినట్లుగా పంపేసిన తర్వాత మళ్ళీ ఆయన్నెప్పుడు చూసిన గుర్తులేదు. వాళ్ళని గురించి అసలు దాదాపుగా మర్చిపోయారు. అందువల్లనే ఇప్పుడు ఆయన్ని చూడగానే అంతగా ఆశ్చర్యపోయాడు. మొదట వెంకట్రత్నమే పలకరించాడు. కులాసాయే కదా? ఇలాంటి ప్రశ్నను సాధారణంగా వెంకట్రత్నం అడగడు. అసలు ఇలాంటి ప్రశ్నలు అడగాల్సిన అవసరం అతనికి రాదు. అతడి మనుషులతో అతడు మాట్లాడే పద్ధతే వేరు. ఇంకా ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా ఈ ప్రశ్నతో అతనికి అవసరం ఉండేది కాదు. పైగా ఎవరైనా అలా అడగటం వింటే మనసులో అనుకునేవాడు, వెధవ చచ్చు ప్రశ్న, కులాసాగా లేకపోతే బయటికి ఎట్లా వస్తారు, ఎట్లా తిరుగుతారు, కళ్ళకి కనిపిస్తూనే ఉన్న సంగతిని మళ్ళీ అడగటం ఎందుకో అని విసుక్కునేవాడు. అలాంటి వెంకట్రత్నం ఇప్పుడు అడిగిన ప్రశ్న కేవలం ఆ చచ్చు ప్రశ్నే. అది గుర్తుకొచ్చి కొంచెం నెర్వస్గా, ఇబ్బందిగా కదిలాడు వెంకట్రత్నం. అసలే అభిమానం జాస్తి అయిన ఈ అల్లుడు మాట్లాడతాడో లేదో అనుకుంటున్న రాఘవయ్య గారు అల్లుడే మర్యాదగా పలకరించడంతో చాలా ఆనందపడిపోయారు. చాలా కాలానికి ఎంతో ఆప్తుడు కనిపించినట్లుగానే అతనితో మనసు విప్పి ఎన్నో విషయాలు మాట్లాడారు. వెంకట్ కూడా అందరి కబుర్లు అడిగాడు. కాపురాన్ని గుడివాడకు మార్చిన విషయం చెబుతూ ఇంటికి వెళ్దాం రా అన్నాడు. మరోసారి వస్తాను అని మృదువుగా తిరస్కరించాడు. అతని చేతిలోని దానిమ్మలు, ద్రాక్షలు మామగారి సంచిలో వేసి పిల్లలకు తీసుకెళ్ళండి అన్నాడు. అసలు ఇలాంటి మర్యాదలు వెంకట్కి తెలియవు. మరి ఆ సమయంలో, ఆ సందర్భంలో ఎలా తెలిసిందో, ఎలా పనిచేశాడో అతడికి తెలియకుండా జరిగిపోయింది. మరలా పండ్లు కట్టించుతూ తారకు గర్భం సంగతి చెప్పాడు. ఆ విషయాన్ని మామగారితో చెబుతుంటే కించిత్ సిగ్గులాంటి భావన కలిగింది వెంకట్కు. రాఘవయ్య గారు ఆనందంతో మూగబోయారు. అది నడిబజార్ అవటంతో ఆగిపోయారు గాని ఇల్లే అయితే అమాంతం అల్లుణ్ణి ఎత్తి గిరగిరా త్రిప్పేసేవారే. అసలు రాఘవయ్య గారికి తార అంటే పంచప్రాణాలు. అలాంటి తార తల్లి అవుతున్నదంటే ఆయన ఆనందం వర్ణనాతీతం. పరుసులోంచి డబ్బు తీసిస్తున్న అల్లుడి చేతిపై చేయి వేసి అన్నారు, ఈ పండ్లకు నేను డబ్బిస్తాను, కేవలం నా ఆనందం కోసం. ఆయనలో స్పష్టంగా కనిపిస్తున్న సంతోషం చూస్తూ వెంకట్రత్నం మరేమీ అనలేదు. తార తల్లిని చూస్తానికి 2-3 రోజుల్లో వస్తానని చెప్పు బాబు అన్నారాయన. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.